దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొక్కడు ద్వేషించుచు ఉంటిమి. ఒకరినొకరు ద్వేషించుకుంటూ అసూయ చేత కాలం గడిపేశారు. ఇప్పుడు అలా గడపకండి, ద్వేషించకండి. ద్వేషించిన వాడు ఎవడునూ ఆత్మీయంగా జీవించడు. మనం ద్వేషించకూడదు, అసూయ పడకూడదు. దేవుని సహవాసమును కాపాడుకోండి. ద్వేషించకండి, అసూయ పడకండి. అసూయ మనలో ఉండకూడదు. అసూయ అంటే ఎదుటి వారిని, పక్క వారిని, వెనక వారిని, చుట్టూ వారిని, తోటి వారిని, ఎవరిని చూసినా సరే వారు మీకంటే ఎక్కువ అవుతుంటే మీకు ఒకలాంటి బాధ, ఒకలాంటి నొప్పి కలుగుతుంది. దానిని ఏమంటారు? అసూయ అంటారు. అది మనలో ఉండకూడదు అని ప్రభువు అంటున్నాడు. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? చెప్పండి, మీరే చెప్పండి. పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు పౌలు భక్తుని ద్వారా, మీలో అసూయలు, కలహములు, అసూయలు ఉన్నప్పుడు మీరు ఆత్మ సంబంధులా, శరీర సంబంధులా? మీరే చెప్పండి. ఇంకా మీరు శరీర సంబంధులే, ఆత్మ సంబంధులు కాదు. కాబట్టి మనలో అసూయ ఉంటే అది ఎంత అపాయం, ఎంత డేంజర్. అది ఆత్మానుసారమైతే ఒకరినొకరము వివాదమునకు రేపకయు ఒకరి యందొకరము అసూయ పడకయు వృధాగా అతిశయపడకయు ఉందము. ఒకరి యందు ఒకరు అతిశయపడకండి, అసూయ పడకండి. అదంతా వేస్ట్ పని, వృధాగా అయిపోతారు. మీరు జీవం గల దేవుని సహవాసానికి దూరం అవుతారు. ఆ వృధాగా అతిశయాలు, అసూయలు మీరు మానివేయండి అంటున్నాడు దేవుడు సంఘానికి. మనం మానివేయాలి. అతిశయపడకూడదు. దేనిని గురించి అతిశయపడకూడదు, అసూయ పడకూడదు. ఎవరిని గురించి అసూయ పడకూడదు. అసూయ పడ్డామా సైతాన్ మీలోకి వచ్చినట్టే. దాన్ని వెంటనే మానేయండి, వెంటనే విసర్జించండి, వెంటనే తీసి బయట పారేయండి. దేవుని వాక్యానికి అప్పగించుకోండి. అసూయ మనలోకి రాకూడదు.